మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం అంటే 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఆగస్టు మాసం 3వ వారానికి సంబంధించి. సో అలాగే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే గత 3 వారాలుగా ఎటువంటి ట్రాన్సిటల్ చేంజెస్లో మార్పు లేవు. గ్రహాలు అదే పొజిషన్లో ఉన్నాయి. బట్ ఈ వారం నుంచి గురువారం నుంచి శుక్రుడు కర్కాటక రాశిలోకి, రవి తన స్వక్షేత్రమైన సొంత ఇంట్లోకి సింహరాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేయబోతున్నారు. అంటే శుక్రుడు రవి ఈ 2 గ్రహాల యొక్క మార్పు ఈ వారం మనం మేజర్గా ట్రాన్సిటల్ చేంజెస్ గురించి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మిథునంలో గురుడు శుక్రుడు, అలాగే కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి కేతువులు, కన్యలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. మొత్తంగా గ్రహాల యొక్క సంచారం ఈ రాశుల మీదుగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడి యొక్క గమనం ఈ రాశి ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వాళ్ళకి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి షష్టమంలో రాహు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి యోగిస్తూ ఉంది. ఈ రాశికి షష్టమంలో ఉన్న రాహు సంచారం చక్కగా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా లాభస్థాన సంచారంలో ఉంటున్నారు చక్కగా. ఈ వారం గురువారం నుంచి కూడా శుక్రుడి యొక్క స్థాన సంచారం లాభస్థానంలోకి మారుతుంది. ఉద్యోగపరమైన విషయాల్లో అంత ఎఫెక్టివ్గా సరే నార్మల్గా వెళ్ళిపోదాం, ఎటు మనకి పెద్ద కాంపిటీషన్గా ఏం ఫీల్ అవ్వకుండా పెద్ద ఎగిరెగిరి దంచి పనిచేసేదానికంటే ప్రశాంతంగా ఉంటున్నాయో అన్న తీరుగా గత వారం వరకు నడిచిపోతుంది, గత నెలంతా. బట్ ఇప్పుడు కొంతవరకు వీళ్ళు మళ్ళీ ఫోకస్ పెట్టడం తప్పకుండా ఈ కన్యారాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి పెట్టుకునే ఎఫర్ట్స్ కావచ్చు, అండ్ చాలా విషయాల్లో కొంతవరకు వీళ్ళకి కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. కన్యారాశి వాళ్ళకి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా కన్యారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. లాంగ్ జర్నీస్ కావచ్చు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాల్గొనే ఆస్కారాలు కావచ్చు. సో అలాగే కొంతవరకు మీ వర్క్లో మీరు ఎక్కువగా డెడికేట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సి వచ్చే ఆస్కారం కావచ్చు. యూ హ్యావ్ టు బిజీ ఇన్ దిస్ టైం అనమాట. మీరు కొంచెం బిజీగా గడిపే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి వారం ప్రారంభం నుంచి కూడా. సోమ, మంగళ, బుధవారాల్లో దశమంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ దశమంలో గురుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు, చంద్రుడు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ చంద్రుడు కూడా దశమంలో యోగిస్తారు. ప్రొఫెషన్ టాస్క్స్ వైజ్ ఏంటి, ప్రొఫెషన్ పరమైన విషయాల్లో ఏంటి మీరు చాలాగా బిజీగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. జాబ్ వరకు ఏంటి చెయ్యాలే కానీ ఇంకో 2-3 పనులు ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు నాకు ఇక్కడ అనేటట్టు ఉంటుంది. చేతిలో చూస్తే ఇటు జాబ్ వర్క్, ఇటు ఫ్యామిలీ వర్క్, ఇంకా అదర్ వర్క్ అన్నీ మిక్స్ అయిపోయి చేయడానికి అయితే చాలా పనులు ఉంటాయి. సో దానికి వచ్చి అవుట్పుట్ విషయం ఏంటి సార్ మరి అంటే కొంతవరకు గత నెల మీరు కష్టపడ్డదానికి ఈ వారాంతం నుంచి కూడా గురు శుక్రవారాల్లో లాభంలో చంద్రుడు అడుగు పెట్టడం, ఆయన స్వక్షేత్రం కావడం, బుధుడు లాభంలో ఉండడం, శుక్రుడు లాభంలో ఉండటం. ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడే లాభంలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి. శుక్రుడి యొక్క లాభస్థాన సంచారం కూడా కొంచెం ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంచెం ఈ కంజంక్షన్ ఏదైతే ఉందో చంద్ర బుధ శుక్రులు, గురు శుక్ర వారాల్లో బిజినెస్ రిలేటెడ్గా అయినా, వర్క్ రిలేటెడ్గా అయినా, రికగ్నైజేషన్ గుర్తింపు పొందే విషయాల్లో అయినా కొంతవరకు ఈ శుక్రుడి యొక్క సంచారం రాశ్యాధిపతి బుధుడే ఇక్కడ మీకు లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల, అలాగే చంద్రుడు కూడా అక్కడ ఉండటం వల్ల తప్పకుండా ఈ సమయంలో మీకు
రెఫరెన్స్ కావచ్చు, ఎవరైనా రెఫరెన్స్ త్రూ కావచ్చు, సో ఇలా సర్కిల్స్ వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కావచ్చు, చాలా వరకు మీరు పెట్టుకున్న టార్గెట్స్ విషయాల్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో వారాంతానికి మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ వారం నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రవి కూడా స్వక్షేత్ర సంచారంలో ఉన్నాడు, అయితే కేతువుతో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ హ్యాబిట్స్, వ్యసనాల విషయంలో కొంచెం దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వాళ్ళకి. ఎప్పుడైతే ఆత్మకారకుడైన రవి కేతువుతో కలిసి కంజక్ట్ 12th హౌస్లో ఉన్నాడో, ఈ మధ్య బాగా రోజు డ్రింక్ చేస్తున్నారనో, అంటే జనరల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎడిక్షన్గా వెళ్తాం, దానివల్ల డబ్బులు ఖర్చు అవటం, ఇలాంటివి కనిపిస్తున్నాయి. దానికి బదులు స్పిరిచువాలిటీలో ఉంటాం, మెడిటేషన్లో ఉంటాం, ధ్యానంలో ఉంటాం, మీకు నచ్చిన జపం చేసుకోవటం, కుదిరితే జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రమే జపం చేసుకోవటం, ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రమే జపం చేసుకోవటం, స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళటం, ఈ దరిద్ర ప్లేసెస్కి వెళ్ళకుండా ఉంటాం, చాలా చాలా మంచి పాజిటివ్నెస్ని ఇస్తుంది. మంచిగా చెడు అనేది మన చేతుల్లోనే ఉంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కుజశనుల యొక్క సమసప్తమం. ఎప్పుడైతే కుజశనుల యొక్క సమసప్తమం జరుగుతుందో ఈ రాశి వాళ్ళకి, ఇలా సిబ్లింగ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఆర్ ఇన్లాస్, కొన్నిసార్లు రాశిలో ఆల్రెడీ కుజున్నాడు, సప్తమంలో శని వక్రం ఉన్నాడు, కొన్ని విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. ఎప్పుడైతే ఈ సప్తమ స్థానంలో శని రెట్రాగ్రేషన్ అండ్ రాశిలో కుజుడి యొక్క సంచారం, ఇదో ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ ఆ రెట్రాగ్రేషన్ రెండు మిక్స్ అయ్యి లేనిపోని, అంటే చిన్న ఏదైనా ఎదుటి వాళ్ళ మీద మనం పెట్టుకున్న చిన్న నెగిటివ్ ఆలోచన, నెగిటివ్ థాట్ ఈ సమయంలో ఎక్కువగా డిస్టెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో అది రాశిలోని కుజుడు సప్తమంలోని శని ఉండటం వల్ల మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఎవరో కాదు, సప్తమం అంటే వెరీ క్లోజ్ రిలేటివ్స్, వీటి విషయాల్లో ఎక్కువ మీరు అటు బిజినెస్లో అయితే బిజినెస్ పార్ట్నర్తోనో కస్టమర్లతోనో ఎక్కువ ఇలాంటి ఎఫెక్ట్ని పొందకుండా ఉండటమే చాలా మంచిది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ రాశిలో కుజుడు అప్పుడప్పుడు షార్ట్ టెంపర్ తెప్పిస్తుండొచ్చు. కుజుడి యొక్క సంచారం, సప్తమంలో శని యొక్క సంచారం మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య ఏదో లేని దానికి, ఇంత చిన్నదానికి దాన్ని మనం అనవసరంగా ఊరికి పెద్ద చేసుకొని ఇచ్చేసుకోకుండా ఉండటం అనేది మంచిది. సో అలాంటి విషయాలు జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది, ఎందుకంటే కుజశనుల యొక్క సమసప్తమం జరుగుతుంది కాబట్టి. సో కాబట్టి అలాగే రవికేతువులతో పాటుగా ఈ కుజుడు శని సమసప్తమంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అనవసరంగా మీ వెరీ క్లోజ్ పర్సన్స్తోనే ఎక్కువ డిస్టెన్స్ రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది ఈ సమయంలో, మీకు ఆయన ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది. నీలాంజన సమాభాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.